హాయ్ అండి, వెల్కమ్ టు స్పైసీ గుమగుమలు. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ బాగుండాలని కోరుకుంటాను. కాకరకాయ రెసిపీ అంటే పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవ్వరికి ఇష్టం ఉండదు కదండి. ఒక్కసారి పల్లీల నూనెతో కాకరకాయ ఫ్రై చేసి చూడండి. మీ ఇంట్లో వాళ్ళకు ఖచ్చితంగా ఫేవరెట్ డిష్గా మారిపోతుందండి. కాకరకాయ చేదు చాలా వరకు తగ్గిపోయి కరకరలాడుకుంటూ చాలా టేస్టీగా ఉంటుందండి. ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి చూడండి. అర కేజీ వరకు కాకరకాయలను ఈ విధంగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ పసుపు, అలాగే 1 టేబుల్ స్పూన్ ఉప్పును వేసుకోవాలి. ఇప్పుడు ఈ కాకరకాయ ముక్కలకు ఉప్పు పసుపు బాగా పట్టేలాగా 2 నిమిషాల పాటు ఈ విధంగా కలుపుకోవాలండి. ఈ వీడియోని మీరు చూశాక మీకు నచ్చడమో నచ్చకపోవడం జరుగుతుంది కదండి. మీ ఒపీనియన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి. కాకరకాయ ముక్కలకు ఉప్పు పసుపు బాగా పట్టిందండి. ఇప్పుడు వీటిని మూత పెట్టుకుని 1 అవర్ పాటు పక్కన పెట్టుకోవాలి. కాకరకాయలో ఉన్న చేదు వాటర్ రూపంలో బయటకు వచ్చేంత లోపు మనం మసాలాని ప్రిపేర్ చేసుకుందామండి. మీడియం సైజులో ఉన్న 3 ఎల్లిపాయ గడ్డల్ని ఈ విధంగా పొట్టుతో పట్టే వేసుకోవాలండి. అలాగే 2 టేబుల్ స్పూన్ల వరకు ధనియాలను వేసుకుందాము. 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసుకోవాలి. 4 టేబుల్ స్పూన్ల వరకు కారం పొడి వేసుకుందాము. అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు ఉప్పును కూడా వేసుకుందాము. ఇప్పుడు ఈ మసాలాని కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలండి. బరకగానే మిక్సీ పట్టుకోవాలండి. అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది. మసాలా ఈ విధంగా ఉండాలి. ఫైన్ పేస్ట్ లాగా అస్సలు ఉండకూడదు. కాకరకాయలో ఉప్పు వేసుకొని 1 అవర్ పాటు పక్కన పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు ఆ గిన్నె తీసుకొని ఒకసారి కాకరకాయ ముక్కలన్నిటినీ బాగా కలుపుకోవాలండి. కాకరకాయలో ఉన్న వాటర్ మొత్తాన్ని ఈ విధంగా గట్టిగా పిండుకోవాలండి. ఎంత వీలైతే అంత గట్టిగా పిండుకొని వాటర్ మొత్తం తీసేయాలి. కాకరకాయ చేదు రాకుండా ఉంటుందండి. వాటర్ పిండేసిన కాకరకాయ ముక్కలన్నిటినీ ఒక ప్లేట్లో వేసుకొని పెట్టుకోవాలి. అలాగే మిగిలిన కాకరకాయ ముక్కలన్నిటిలో నుంచి కూడా వాటర్ని పిండేసి పక్కన పెట్టుకోవాలండి. 80% వరకు కాకరకాయలో ఉన్న చేదు మొత్తం వాటర్ రూపంలో బయటికి వెళ్ళిపోతుందండి. చూసారా, చిన్న సైజ్ గ్లాస్లో పట్టేంత వాటర్ వచ్చిందండి కాకరకాయ ముక్కలో నుంచి. ఇంకా లేట్ చేయకుండా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకుందామండి. ప్యాన్ వేడెక్కిపోయింది. ఇప్పుడు ఇందులోకి 8 టేబుల్ స్పూన్ల వరకు పల్లీల నూనె వేసుకుందాము. కాస్త ఎక్కువైనా పర్లేదండి. 2 టేబుల్ స్పూన్ల వరకు శనగపప్పును వేసుకుందాము. 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి. 3 రెమ్మల వరకు కరివేపాకును యాడ్ చేసుకుందాము. ఈ కరివేపాకు వల్ల టేస్ట్ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. కరివేపాకును వేసుకున్నాక ఒకసారి కలుపుకొని వాటర్ పిండేసిన కాకరకాయ ముక్కలను ఇప్పుడు ఇందులో వేసుకోవాలండి. మంటని మీడియం ఫ్లేమ్లోకి మార్చుకొని ఈ విధంగా కలుపుకుంటూ కాకరకాయ ముక్కలను ఫ్రై చేసుకోవాలి. కాకరకాయ ఫ్రై అవ్వడానికి టైం కాస్త ఎక్కువగానే పడుతుందండి. కాస్త ఓపికతో ఫ్రై చేసుకున్నారంటే టేస్ట్ మాత్రం అస్సలు మర్చిపోలేరండి. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. కాకరకాయలు దాదాపుగా 80% వరకు ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడు ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు పసుపు వేసుకున్నాక 2-3 నిమిషాల పాటు మంటను మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే కాకరకాయ ఈ రంగులోకి రావాలండి. కాకరకాయలు క్రిస్పీగా ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాతనే మసాలాని యాడ్ చేసుకోవాలండి. లేదంటే టేస్ట్ అస్సలు బాగోదు. వెల్లుల్లి కారం వేయగానే అరోమా మాత్రం అదిరిపోతుందండి. వేసుకున్న మసాలా మొత్తం కాకరకాయ ముక్కలకు పట్టేలాగా ఒకసారి కలుపుకోవాలి. అంతేనండి, కరకరలాడే కాకరకాయ ఫ్రై ఘుమఘుమలాడే అరోమాతో రెడీ అయిపోయినట్టే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి అందరికీ. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం.